నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. భర్త మృతితో అనాథలుగా భార్య పిల్లలు, ఇంట్లోకి రానివ్వని అద్దె ఇంటి యజమాని, శ్మశానంలో తలదాచుకున్న కుటుంబం. పిల్లల పట్ల మానవత్వం మరిచిన తల్లిదండ్రులు, కన్న బిడ్డలను పోలీస్ స్టేషన్లో వదిలేసి వెళ్లిన వైనం. భానుడి ప్రతాపానికి జనం విలవిల, 46 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గాంధీనగర్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కుటుంబ పెద్ద మరణంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న భార్య చిన్నారులను ఇంట్లోకి రానివ్వకుండా అద్దె ఇంటి యజమాని వ్యవహరించిన తీరు మానవత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గాంధీనగర్ ప్రాంతానికి చెందిన గాండ్ల శ్రీకాంత్ అనే వ్యక్తి భార్య రూప, పిల్లలు దక్షత, షేహరికలతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఇటీవల ఆటో ద్వారా సరైన ఆదాయం రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ కష్టాలను తట్టుకోలేక శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాంత్ అంత్యక్రియలు పూర్తి అయ్యాక బాధతో ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులకు మరొక షాక్ ఎదురైంది. అద్దె ఇంటి యజమాని 10వ రోజు అయ్యాకే ఇంట్లోకి రావాలంటూ గేటు మూసివేసి వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో భార్య, చిన్నారులు శ్మశాన వాటికలోనే తలదాచుకున్నారు. కొంచెం డబ్బులకు ఇబ్బంది ఉంది, ఆటో సరిగ్గా నడతలేదని చెప్పేటోడు అప్పుడప్పుడు. అందులో ఒక 4-5 రోజుల నుంచి సరిగ్గా ఇంట్లో కూడా మాట్లాడకపోతుండే. పిల్లల్ని కూడా 2-3 రోజుల నుంచి అంత ఏం ఇక తను లోపల ఏదో పెట్టుకొని మాతోని సరిగ్గా కూడా లేడు. మరి పోవడానికి ఫిక్స్ అయి ఉంటున్నాడు. ఆటో నడుపుతుండే మా ఆయన. ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉండే, చెప్పలేదు. గాంధీ రోడ్లో మీరు నివాసం ఉంటున్నారు కదా, ఆయన అంబులెన్స్లో తీసుకొచ్చేసినాం. అప్పటి నుంచి ఇంటికి వెళ్ళలేము మేము. మా మరదికి ఫోన్ చేసి 12 రోజులు అయిపోయిన దాకా రావద్దు అని అన్నారట. ఎవరన్నా బంధువులు ఉంటే బట్టలు కింద తీసుకుపోండి అని చెప్పారట. అప్పటి నుంచి మేము ఇంటికి వెళ్ళలేదు. శ్మశాన వాటికకి రావడం అనేది చాలా బాధాకరంగా ఇక్కడికి రావడం జరిగింది. ఒక వార్త తెలిసి శ్రీకాంత్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో డ్రైవర్. వారి భార్య రూప, 2 ఆడపిల్లలతోటి శ్మశాన వాటికల్లోనే ఉంటున్నది. వారం రోజుల నుంచి 5 రోజుల నుంచి తెలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఇది నిజంగా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కలిచివేసే సబ్జెక్ట్గా చూడవచ్చు. ఈరోజు మేము గమనిస్తే 2 ఆడపిల్లల తల్లి శ్మశాన వాటికలోనే నివాసం ఉంటూ కారణం ఏందమ్మా అని అడిగినప్పుడు ఇంటి ఓనర్సు, ఎవరైతే కిరాయి ఓనర్స్ ఉన్నారో వాళ్ళు మా ఇంటికి రావద్దు, 12 రోజులు అయిపోయిన తర్వాతనే రమ్మని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మనం గమనిస్తే వాళ్ళు పేద కుటుంబంలో ఉన్నారు. 2 ఆడపిల్లలు పెట్టుకున్న ఆ తల్లి ఏదో సర్వీస్ స్టేషన్లో వర్క్ చేసుకుంటున్న అమ్మాయి. గవర్నమెంట్ని, అదేవిధంగా కలెక్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ అమ్మాయికి ఉద్యోగంతో పాటుగా 2 పిల్లలకు కూడా ఉచితంగా గవర్నమెంట్ స్కూల్స్ ఎన్నో ఉన్నాయి, హాస్టల్లో కూడా ఫెసిలిటీ కల్పించేసి చదువు చెప్పించాలని చెప్పేసి అదొక మానవత్వంగా ఒక కలెక్టర్గా, బాధ్యత గల కలెక్టర్గా చేయాలని చెప్పేసి కూడా మా రిక్వెస్ట్. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధలో ఉన్న కుటుంబానికి అండగా నిలవాల్సిన సమయంలో ఇలాంటి అమానవీయ చర్యలు సమాజంలో మానవత్వం ఎక్కడికి పోయిందనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అధికారులు స్పందించి ఆ కుటుంబానికి తక్షణ సాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు. కన్న పిల్లల పట్ల మానవత్వాన్ని మరిచారు ఆ తల్లిదండ్రులు.
మనస్పర్ధలకు పోయి కడుపున పుట్టిన బిడ్డలనే వద్దనుకున్నారు. ఈ పిల్లలు మాకొద్దు అంటూ ఏమాత్రం కనికరం లేకుండా పోలీస్ స్టేషన్లో వదిలేసి వెళ్లిపోయారు. అమ్మ అంటూ ఆ చిన్నారులు రోధించిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. మనసును కదిలించే ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో గల తమిళ కాలనీకి చెందిన రవికుమార్, నిజామాబాద్ కు చెందిన లలిత సుమారు 10 ఏళ్ల కింద ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. వారికి 2 ఆడపిల్లలు జన్మించారు. అయితే గత కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చి వేరుగా ఉంటున్నారు. లలిత నిజామాబాద్ లో 2 కూతుర్లతో ఉండగా రవికుమార్ తమిళ కాలనీలో ఉంటున్నాడు. అయితే వీరి పంచాయతీ పోలీస్ స్టేషన్ కు రాగా పోలీసులు దంపతుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో లలిత తనకు భర్త, పిల్లలు అక్కర్లేదంటూ ఆమె తాళి, మెట్టెలు తీసి టేబుల్ పైన పెట్టి పిల్లల్ని స్టేషన్లోనే వదిలేసి వెళ్లిపోయింది. పోలీసులు వారించినప్పటికీ మొండిపట్టుగా పిల్లల్ని వదిలేసి వెళ్లిపోగా భర్త సైతం తనకు కూడా వద్దంటూ పిల్లలను వదిలి వెళ్లిపోయాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో 2 చిన్నారులను స్టేషన్లోని తల్లిదండ్రులు వదిలి వెళ్లడంతో చిన్నారులు బిక్కుబిక్కుమంటూ అమ్మ కావాలి అంటూ ఏడుస్తూ కనిపించడం పోలీసులతో పాటు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. అల్లారు ముద్దుగా ఉన్న పిల్లల్ని ఎలా వదిలేశారంటూ పలువురు తిట్టిపోశారు. ఎస్ఐ అన్వర్ చిన్నారుల నానమ్మ వివరాలు తెలుసుకుని ఆమెకు అప్పగించారు. ఇది తమిళ కాలనీ, చేపల కాలనీకి సంబంధించిన భార్యాభర్తలు గొడవ పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమె ఏంటంటే సార్ నా భర్త నన్ను హెరాస్మెంట్ చేస్తుంటారు శారీరకంగా, మానసికంగా. నా భర్తను పిలిపించి కౌన్సిలింగ్ చేసి నా కుటుంబాన్ని సరిదిద్దండి సార్ అని చెప్పి వచ్చారు. వీళ్ళ మ్యారేజ్ దాదాపు లవ్ మ్యారేజ్. దాదాపు 12 సంవత్సరాల క్రితము పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి ఈ అమ్మాయిదేమో నిజామాబాద్ డిస్టిక్, ఈ అబ్బాయిదేమో తమిళ కాలనీ. అయితే వీళ్ళకి 2 పిల్లలు. ఆ పిల్లలు గత కొన్ని రోజుల నుంచి ఈ తల్లే జాగ్తుంది. ఇతను ఏం చేయాలంటే బాబుపేటలో ఏదో కిరాణం షాప్ నడుపుకొని బతుకుతానని చెప్పింది. నేను వాళ్ళకు నెల రోజుల కింద పిలిచి మాట్లాడినాను. నేను వాళ్ళ భార్య భర్తలకు 2 కూర్చుండబెట్టి వాళ్ళ కుటుంబ సమక్షంలో మాట్లాడినాను. ఆ లలిత లోపలికి వచ్చి ఆమె మెడలున్న తాడు ఇది వట్టిదే. ఆ తర్వాత కాళ్ళ మట్టెలు తీసి నా టేబుల్ ముందు పెట్టి నాకు ఈ పిల్లలద్దు, నేను ఈ పిల్లల్ని రాదని నేను నాకు కష్టమవుతుంది సార్, నేను నర్సింగ్ చేస్తాను, నేను ఇప్పుడు అండర్ ట్రైనింగ్లో ఉన్నా, నేను వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పి మా పోలీసులు చెప్పి ఆగకుండా వెళ్ళిపోయింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతున్న ఎండల్లో నగర ప్రజలు దాహార్తిని తీర్చుకుంటూ సేద తీరుతున్నారు. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు మించి పెరుగుతూ ఉండడంతో వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. ఎండ వేడిమిని తట్టుకునేందుకు పలు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. మండుతున్న ఎండల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఏదైనా మనకు పని ఉంటే కూడా సాయంత్రం 5 తర్వాత చేసుకోవడం. గత నెల రోజులుగా కరీంనగర్ జిల్లాలో 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట సంచారాన్ని వీలైనంత తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శిశువులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు మధ్యాహ్నం తర్వాత అసలు బయటికే రాకూడదని చెప్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కూలీలు, వ్యవసాయ రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వేసవికాలం కావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఎండలు జోరందుకుంటున్నాయి. 42, 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత పెరుగుతుంది. అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లకూడదని వైద్యులు సూచిస్తున్నారు. కేవలం ఉదయం 10 గంటలలోపు సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే బయటకు వెళ్లాలని చెబుతున్నారు. కాటన్, తెలుపు రంగు దుస్తులు ధరించాలని సూచించారు. ముఖ్యంగా ఎండవేడికి తట్టుకునేందుకు తలకు రక్షణ అవసరమని చెప్పారు. శరీరం నుండి చెమట రూపంగా వెళ్లే లవణాలని తిరిగి పొందేందుకు మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం మంచిదని తెలిపారు. మంచినీరు అధికంగా తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఐస్ వేసిన పదార్థాలని తీసుకోకపోవడమే మంచిదని చెప్పారు. మంచినీటితో చేయని ఐస్ ద్వారా చేసిన పదార్థాలు తింటే టైఫాయిడ్, పచ్చకామర్లు, విరోచనాలు వస్తుంటాయని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎండవేడికి శరీరం నిస్సత్తువగా అయినప్పుడు రెస్ట్ తీసుకోవాలని, వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుందని చెప్పారు. ఎండాకాలం వచ్చేసింది. ఈ వేసవి కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. దాని గురించి మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాము. ఈ అధిక ఉష్ణోగ్రతలు యూజువల్గా పొద్దున 10 నుంచి సాయంత్రం 5 వరకు తీవ్రంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ సమయంలో ప్రత్యేకంగా చిన్నపిల్లలు, వృద్ధులు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, కిడ్నీ, తర్వాత హార్ట్ పేషెంట్స్ అసలు బయటకు రాకుండా ఉండడమే చాలా ఉత్తమమైన పని. ఏదైనా మనకు పని ఉంటే కూడా సాయంత్రం 5 తర్వాత చేసుకోవడం, లేక పొద్దున 10కి ముందే చేసుకోవడం ముఖ్యం. అలాగే పర్సనల్ అంటే ఎవరికి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కొంచెము కాటన్ దుస్తులు, అలాగే కొంచెం తెల్ల దుస్తులు ధరించడం మంచిది. తర్వాత ఇంకొకటి, తలకు రక్షణ చాలా ముఖ్యం. మన పెద్ద మనుషులు ఇదివరకు వాడుకున్నట్టు తలపాగా వాడుకోకపోయినా తలకు ఒక క్యాప్ లాంటిది పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే మన శరీరం నుంచి చెమట రూపకంగా మన శరీరంలోని సోడియం, క్లోరైడ్ అలాంటి లవణాలన్నీ పోతుంటాయి బయటకి. సో ఈ చెమట రూపంలో పోయిన లవణాలను భర్తీ చేసేందుకు మనం కొంచెము శుభ్రమైన ఇంటిది కానీ వేరే మజ్జిగ తాగడం, కొబ్బరి నీళ్ళు తాగడం కొంతవరకు మంచిది అని చెప్పవచ్చు. అలాగే సాధారణమైన మంచినీళ్ళు కూడా కొంచెం ఎక్కువ పరిణామంలో తీసుకోవడం కూడా మంచిదే. ఇక్కడ ఒక జాగ్రత్త ఏమిటంటే, ప్రత్యేకంగా కొంచెము ఈ ఎండాకాలం చలివేంద్రాలని అవన్నీ పెడుతుంటారు. అక్కడ కొంచెం మనం జాగ్రత్త ఉండాల్సి ఉంటుంది. మన శుభ్రత ఉన్నదా లేదా అని చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. అలాగే చిన్నపిల్లలు వాళ్ళ యొక్క దాహానికి తల్లిదండ్రుల్ని ఐస్ క్రీమ్ అని, కుల్ఫీ అని, కూల్ డ్రింక్స్ అని చాలా అడుగుతుంటారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ సాయి దీక్షల వివాహం ఈ నెల 26న హైటెక్స్ లో ఘనంగా జరిగింది. అయితే వీరి వివాహ వేడుకకు సంబంధించి రిసెప్షన్ వేడుక ఈ నెల 29న కరీంనగర్ లో జరగనుంది. ఇందుకు సంబంధించి నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో 15 ఎకరాలలో ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ ఈవెంట్ను రాజు ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థ ఆర్గనైజ్ చేస్తోంది. కరీంనగర్లోని కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ సాయి దీక్షల వెడ్డింగ్ రిసెప్షన్ కు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 29న జరగనున్న ఈ వేడుకను సుమారుగా 15 ఎకరాలలో నిర్వహించనున్నారు. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరు అవుతూ ఉండడంతో అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండియాలో బిగ్గెస్ట్ ఈవెంట్ ఆర్గనైజర్ అయిన రాజు ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థ ఈ ఏర్పాట్లను చేస్తోంది. రిసెప్షన్ ఈవెంట్ మొత్తం దగ్గర ఇది 10 ఎకరాలు స్థలం అండి. ఇది ఇందులో ఇప్పుడు 400 నుంచి 600 మంది మొత్తం వర్కర్స్ పనిచేస్తున్నారు. మేము గత వారం రోజులు బట్టి ఈ యొక్క పనులన్నీ మేము నిర్వహిస్తున్నాము. మరి రేపు ఉంది ఇంకా మాకు పెద్ద టాస్క్ ఇది. మరి ఇంతమంది వర్కర్స్తో కానీ, ఇంత పెద్ద గ్రౌండ్ క్లీనింగ్తో కానీ, మరి ఇంత ఎండ, మరి కరీంనగర్లో అంటే ఎండ ఎక్కువ ఉంటుంది. అయినా కూడా ఎండలో కూడా ఇక్కడ కష్టపడుతూ రాత్రింబవళ్ళు మేము ఇక్కడ వర్క్ చేస్తున్నామండి. మరి ఇక్కడ 120 ఫీట్లు స్టేజీ డయాసు ఇది. మరి చాలా పెద్ద డయాసు. ఇంత పెద్ద డయాస్ వేసి మరి ఇక్కడ రేపు వచ్చే క్రౌడ్ని మొత్తం కంట్రోల్ చేయడానికి చాలామంది మ్యాన్ పవర్ పెట్టాము. మరి బౌన్సర్స్ కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ మొత్తం అంతా అన్ని సెక్యూరిటీలు, అన్ని ఫైర్ ఇంజిన్లతో సహా ఎవ్రీథింగ్ మొత్తం అన్ని సెక్యూరిటీ పరంగా అన్ని రకాలుగా మేము చూసుకుంటున్నామండి. మరి ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి అని
మేము అనుకుంటున్నాము. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ లో వధూవరుల కోసం ఏర్పాటు చేయనున్న స్టేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 120 ఫీట్ల వెడల్పుతో స్టేజీ నిర్మాణాన్ని చేపడుతున్నారు. గెస్ట్లకు వినోదాన్ని పంచేందుకు లైవ్ ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి భారీ స్టేజ్ ను నిర్మించారు. ఈ ఆర్కెస్ట్రా కోసం ముంబై, చెన్నై, బెంగళూరు నుండి కళాకారులు రానున్నారు. ఇక డిన్నర్ కు సంబంధించి పలు రకాల గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వివిఐపి, విఐపి, ఫ్యామిలీస్, సెలబ్రిటీస్ ఇలా దేనికదే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మరి అలాగే ఇప్పుడు ఇక్కడ ఆర్కెస్ట్రా అని చెప్పేసి మొత్తం 30 ఇన్స్ట్రుమెంట్స్తోని ఒక ఇండియాలోని ఎక్కడా కూడా చేయని విధంగా ఫస్ట్ టైం ఇన్ కరీంనగర్లోని మనం ఇక్కడ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ చేస్తామంటే లైవ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కూడా ఉంది. మరి ఇది కూడా వీళ్ళు చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, ముంబై నుంచి పిలిపిస్తున్నాం మేము. అలాగే సౌండ్ ఇంజనీర్లు కూడా ముంబై నుంచి వస్తున్నారు, చెన్నై నుంచి వస్తున్నారు. అలాగే మంచి సౌండ్ సిస్టము, మంచి లైటింగ్, మంచి ఆంబియన్స్. రేపు ఈవినింగ్ ఈ టైం కల్లా మ్యాక్సిమం మొత్తం మీకు మంచి ఒక అవుట్పుట్ తీసుకురావాలని చెప్పని మా ప్రయత్నం చేస్తున్నాము. మేము ఇట్లాంటి ఈవెంట్లు అనేకమైన ఈవెంట్లు చేశాము. మరి గంగులు కమలాకర్ సారు మాకు రెండోసారి కూడా మాకు ఒక అవకాశం ఇచ్చారు. మరి బాగా చేస్తామని చెప్పేసి అని. సో ఇలాంటి మరి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి, గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి మంచి వాతావరణం కూడా ఆ భగవంతుడు మా మీద ఈ ఈవెంట్ పైన మొత్తం మీద కూడా ఉండాలని చెప్పని అలాగే హరిహరన్ గారికి, దీక్ష గారికి కూడా ప్రత్యేకమైనటువంటి మాకు ఇంత మంచి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు, మరి అలాగే కమలాకర్ సార్ గారు నిజంగా ఆయన చాలా మంచి వ్యక్తి. అటువంటి మంచి పర్సన్ మాకు నిజంగా మమ్మల్ని నమ్మి టోటల్ బాధ్యతలు మొత్తం మాకే అప్పచెప్పారండి. ఈ టోటల్ ఈవెంట్ మొత్తం కూడా మా రాజు ఎంటర్టైనర్ సంస్థ నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు ఈ నెల 29న విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వెల్లడించారు. ఈ సంవత్సరం 10వ తరగతి ప్రధాన పరీక్షలు మార్చి 14వ తేదీ నుండి ప్రారంభమై ఏప్రిల్ 13వ తేదీ వరకు కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలు విడుదల అయిన వెంటనే అధికారిక వెబ్సైట్ల ద్వారా విద్యార్థులు తమ మార్కులను తెలుసుకోవచ్చు. కరీంనగర్ పట్టణంలో కార్ఖానా గడ్డలో అనుమతులు లేకుండా నిర్మించిన ఓ ఇంటిని మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. కార్ఖానా గడ్డకు చెందిన కల్లేపల్లి బాలరాజు అనే వ్యక్తి తన స్థలంలో ఇంటిని నిర్మించుకున్నాడు. అనుమతులు లేకుండా ఇల్లు నిర్మించాడన్న కోర్టు నోటీసులతో కరీంనగర్ మున్సిపల్ అధికారులు ఇటీవల విచారణ చేపట్టారు. విచారణలో కల్లేపల్లి బాలరాజు ఎటువంటి అనుమతులు లేకుండా ఇల్లు నిర్మించాడని నిర్ధారణ కావడంతో ఆ ఇల్లును తొలగించాలని అధికారులు ఆదేశాలను జారీ చేశారు. మున్సిపల్ అధికారులు ఇచ్చిన గడువులోపు కల్లేపల్లి బాలరాజు కట్టడాన్ని తొలగించకపోవడంతో 15 రోజుల అనంతరం ఈ రోజు మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు కల్లేపల్లి బాలరాజు ఇంటిని సీజ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి అంగీకారం తెలపడం పట్ల కరీంనగర్ నగర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. నగరంలోని ఇందిరా చౌక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉప్పరి విశాల్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల కన్నీళ్లు తుడిచిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, జీతాలు పెంచి, యూనియన్ హక్కులు కల్పించి కార్మికుల జీవితాలలో వెలుగులు నింపారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సిరిపురం లావణ్య నాగప్రసాద్, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జరిపోతుల వాసు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలోని 11వ డివిజన్లో పర్యటించారు కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న. డివిజన్లోని రామచంద్రపూర్ కాలనీలో సీసీ రోడ్డు పనులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆకుల నర్మదా నర్సన్న మాట్లాడుతూ 11వ డివిజన్ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, డివిజన్ అభివృద్ధికి మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ సహకరిస్తున్నారన్నారు. 11వ డివిజన్ను అన్ని రంగాలలో అద్భుతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హనుమాన్ మాలాధారణ స్వాములకు అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో చేపట్టిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం 21 రోజుకు చేరింది. జాలిగామ, ఫణిరాజ్, శ్రీలత దాతలుగా 21వ రోజు చేపట్టిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం విజయవంతమైంది. హనుమాన్ స్వాములు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంపత్ స్వామి, అశోక్రావు, విద్యాసాగర్, పటేల్, శ్రీరాముల జైపాల్, ముదుగంటి ప్రవీణ్, ఉప్పుల శ్రీనివాస్, పుట్ట హరికృష్ణ, శ్రీనివాస్, శ్రీవల్లి పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప. నేటి అన్నదాత జలిగామ ఫణిరాజ్, శ్రీలత వారి కుమార్తె వైష్ణవి ఈరోజు మనకు వాళ్ళ అన్నదాత. ఈరోజు మొత్తం వీళ్ళ అశోకయ్య గారి వల్ల అబ్బాయి వాళ్ళ అన్న కొడుకు వారికి ఒక్కసారి ఫణిరాజుకు, శ్రీలతకు, వారి కూతురికి ఒకసారి జై శ్రీరామ్ చెప్పుదాం. అన్నదాత జై శ్రీరామ్, జై హనుమాన్. కరీంనగర్ పట్టణంలోని ఆర్టీసీ వర్క్షాప్ సమీపంలో గల పద్మశాలి కళ్యాణ మండపంలో డీటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యా సదస్సు, ఆత్మీయ అభినందన సభను నిర్వహించారు. ముందుగా తెలంగాణ విద్యారంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై పలువురు వక్తలు మాట్లాడారు. అనంతరం ఈ నెల 30వ తేదీన ఉద్యోగ విరమణ పొందనున్న వైద్యుల రాజిరెడ్డి, వసంత అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వైద్యుల రాజిరెడ్డి ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో ఉత్తమ సేవలు అందించారని కొనియాడారు. డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా విద్యారంగంలో ఉన్న పలు సమస్యలపైన ఆయన పోరాడారన్నారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, ప్రధాన సంపాదకులు గంగాధర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, డీటీఎఫ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాఖ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్లో ఉమ్మడి జిల్లాల ఆధ్వర్యంలో విద్యా సదస్సు మరియు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజిరెడ్డి గారు ఉద్యోగ విరమణ సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో తెలంగాణ విద్యారంగం వర్తమానం, భవిష్యత్ అనేటువంటి అంశం మీద వేణుగోపాల్ వీక్షణం గారు ఇందాక మాట్లాడి ఉన్నారు. ఇవాళ రాజిరెడ్డి గారు సుదీర్ఘకాలం 42 సంవత్సరాలు విద్యారంగంలో పనిచేస్తూ వచ్చారు. ఏపీటీఎఫ్ నుండి డీటీఎఫ్ వరకు జిల్లాలో, రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. చాలా నిబద్ధతతో పనిచేశారు. లేదా ప్రపంచంలో, రాష్ట్రంలో, దేశంలో వస్తున్న విద్యా విధానాలకు వ్యతిరేకంగా అనేక సమావేశాలు
కరీంనగర్లో ఆర్గనైజ్ చేసినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. ఉద్యోగ విరమణ సందర్భంలో ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో విద్యా సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాజిరెడ్డి గారు ఈ దేశంలో కామన్ స్కూల్ విద్యా విధానం అమలు కావాలని, విద్య అందరికీ నాణ్యమైనటువంటి ఉచితమైనటువంటి విద్య అందాలని చెప్పేసి తను ఉద్యోగ జీవితంలో ఉన్న ప్రతి సందర్భంలోనూ ఆ డిమాండ్తో ముందుకు వెళ్ళారు. అట్లాగే మిత్రులు ఇందాక చెప్పినట్లుగా ఆ అవినీతికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా కృషి చేసినటువంటి సందర్భంలో ఇవాళ ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ఉద్యోగ విరమణ అనివార్యమైన సందర్భంలోనే వారి సేవలను స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ విద్యా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఈ రాష్ట్రంలో దేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ ఉచితమైనటువంటి విద్య అందాలని, అందుకు కామన్ స్కూల్ విద్యా విధానం ఒకటే సరైనటువంటి పరిష్కారం అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ముందుకు వెళ్తున్నది. కరీంనగర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ దీక్షా కు చేపట్టిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం 7వ రోజుకు చేరుకుంది. 7వ రోజు ఆలయ కమిటీ చైర్మన్ నార్దాసు వసంతరావు, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ సాయి దీక్షల వివాహాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా ఈ అన్నదాన వితరణ కార్యక్రమం పెద్ద హనుమాన్ జయంతి వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 40వ డివిజన్ కార్పొరేటర్ నల్వాల పుష్పలత రవీందర్, ఆలయ కమిటీ చైర్మన్ నారదాసు వసంతరావు, ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ, ఆలయ కమిటీ బాధ్యులు మోహన్ రావు, భాస్కర్ రావు, మహేష్, విజయ్ శర్మ, రవీందర్ రావు, జనసేన నాయకులు వడ్నాల రాజు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులైనటువంటి గంగుల కమలాకర్ గారు మరియు వారి సతీమణి రజిత గారు వారి కుమారుని పరిణయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వాములకు ఇక్కడ భిక్ష ఏర్పాటు చేశారు. వారు వారి కుటుంబం ఆంజనేయ స్వామి దయ వల్ల ఆయన ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి తులతూగాలని అందరినీ ఆ దేవుణ్ణి ప్రార్థించుకుందాం. మనకు ఈ గుడి ఇలా నిలబడిందంటే కారణం మన శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారే. వారి చెలవు వల్లనే మాకు దేవుడు ఇక్కడ వెలిశాడు. అందుకే అందరము అతని ఆరోగ్యం గురించి, అతని సిరి సంపదల గురించి, అతని అష్టైశ్వర్యాలకు ప్రార్థించాలని ఆ భగవంతుని కోరుకుంటూ జై శ్రీరామ్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో పర్యటించారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడంతో పాటు వైకుంఠ ధామాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆత్మ గౌరవంగా ఉండాలని మహిళా సంఘాల భవనాలకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించిందన్నారు. నిరుపేదలకు సొంతింటి గల సాకారం కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేసిందన్నారు. అందరికీ ఉచిత వ్యవసాయ విద్యుత్ అందిస్తున్న కాంగ్రెస్ నేడు 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇళ్లకు అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలుక ఆంజనేయులు, తహసీల్దార్ కర్ర శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్రా, ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, నాయకులు ఎలుక రాజు, తమ్మనవేని రాములు, కుంభం శ్రీనివాస్, కొర్రిహో వంశీ, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా రోజులుగా లేకుండే మరి ఈరోజు ఏపీఎం గారు, గ్రామ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, ఇతర గ్రామాల నుండి వచ్చినటువంటి గ్రామ సర్పంచులందరికీ, అదేవిధంగా వివి అధ్యక్షురాళ్ళు, మా మహిళా సోదరి మనులు అందరం కలిసి ఈరోజు నూతన భవనానికి భూమి పూజ నిర్వహించుకోవడం జరిగింది. దీన్ని త్వరగా పూర్తి చేయాలని సర్పంచ్ గారిని కోరడం కూడా జరిగింది. తప్పకుండా అందుబాటులోకి ఒక 2 నెలల్లో తీసుకొస్తామని చెప్పడం, అదేవిధంగా ప్రభుత్వ నిధుల నుండి 10 లక్షల రూపాయలు ఈ యొక్క వివో బిల్డింగ్కి శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ అధ్యక్షతన డీసీసీ కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో బ్లాక్, మండల, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత నరేందర్ రెడ్డి హాజరయ్యారు. పార్టీ నిర్మాణం, బూత్ లెవెల్ ఏజెంట్ల నియామక ప్రక్రియ, క్రమశిక్షణ తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది మరి ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా తీసుకున్నది. భారత ఎలక్షన్ కమిషన్ అనేది ఒకసారి సవరణ ఎలక్షన్ ఓటర్స్ యొక్క రివ్యూ గురించి ఒక కార్యక్రమం తీసుకుంది. అందులో మరి మన ముఖ్యంగా
బూత్ లెవెల్ ఏజెంట్స్ను అపాయింట్ చేసుకొని వారి యొక్క అనుకూలంగానే ఆ డివిజన్లో మరి ఓట్లు ఎవరు తీసివేయాలి, ఓట్లు ఏ రకంగా ఉంది అని ఒక మంచి కార్యక్రమం. నిజం చెప్పాలంటే సబ్జెక్టును మనం డివైడ్ చేసుకోవద్దు. కార్యకర్తలకు ఎన్నో సమస్యలు ఆవేదనలు ఉన్నాయి, అది నీకు కూడా తెలుసు. దానికి ఒక సమావేశం తప్పకుండా మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడున్న ఈ ఇంపార్టెంట్ టాపిక్ని ఖచ్చితంగా 66 డివిజన్లలో ఏ డివిజన్లో గెలిచిన వారు లేదా మొన్న కాంటెస్ట్ అయిన వారు మీకే బాధ్యతగా మరి డిసిసి ప్రెసిడెంట్ అన్న గారికి మీ బూతులు ఎన్ని ఉన్నాయి ఆ లిస్టులో ఒకసారి చూసుకొని ఏ రకంగా చేయాలి. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా మనకి సలహాలు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. అప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏంటంటే పెద్దలు వారికి ఉన్న అవగాహన, అదే డిసిసి ప్రెసిడెంట్ గారు వారి వరకు ఏది కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా వారు కూడా పెద్దలు అన్ని వివరంగా ఎస్ఎల్ఆర్ ఏంటంటే ఎట్లా ఓట్ మ్యాపింగ్ చేయాలి, అసలు బిఎల్ఓలు అంటే ఏంటిది, ఆ బిఎల్ఓలు కాకపోతే ఏంటంటే మన పార్టీ నుంచి చేసిన బిఎల్ఏలో వీళ్ళు చెప్పినట్టు 1, 2 అనేది కలెక్టర్కి ఇచ్చేస్తే 2000 మన అంజనా చెప్పినట్టు ఏంటంటే 2029, 28 ఎలక్షన్లకు 2028-29 ఎలక్షన్లకు గాను ఇప్పటి నుండి మనం పునాలు వేసుకోవాలంటే మీరు చెప్పినట్టు బిల్డింగ్ కట్టుకోవాలనుకున్నా కూడా కింద పునాలు లేకుండా మీది విధంగా స్లాబాలను బట్టి మన కార్యక్రమాన్ని బరాబర్ తీసుకొని. ఇంకొకటి చెప్తాను, మ్యాపింగ్ అయినాక కూడా కొంతమంది ఓట్స్ డిలీట్ అవుతున్నాయి. నేను చూసినా కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకు డిలీట్ అవుతున్నాయి? డబల్ ఓట్స్ ఉన్నాయి. డబల్ ఓట్స్ అయితే మనం ఏం చేస్తున్నాం, ఒక ఓట్ మ్యాప్ చేసుకుంటున్నాం. డిఓలోకి చెప్పాలా మనం, నాది డబల్ ఓట్ ఉన్నది, ఇది డిలీట్ చేయండి అని. మనం మ్యాపింగ్ చేసిన ఓట్ డిలీట్ అవుతుంది. మనది జాగ్రత్త ఉండాలి మనం, అర్థమైందా? ఇంకొకటి, ఎవరికైనా కరీంనగర్ నియోజకవర్గం సంబంధించి ఎస్ఐఆర్ లిస్ట్ కావాలంటే నా ఫోన్లో ఉన్నది, నేను అంజన్ కుమార్ అన్న గారికి పంపుతా. ఎవరికైనా కావాలంటే అంజన్ కుమార్ అన్న దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు. బిఎల్ఓ ఫోన్ నంబర్, ఎవరి దగ్గర బిఎల్ఓ ఫోన్ నంబర్ లేకున్నా కూడా. కరీంనగర్ మున్సిపల్ అంత్యక్రియల పాలసీ అనాథ వృద్ధులకు ఇబ్బందిగా మారిందన్నారు కరీంనగర్ విబి ఫౌండేషన్ నిర్వాహకులు వీరమాధవ్. తన వృద్ధాశ్రమంలో ఎవరైనా అనాథ వృద్ధుడు మరణిస్తే మున్సిపల్ అధికారుల పాలసీ తమకు ఇబ్బందిగా మారిందంటున్నారు. ఎవరైనా మరణిస్తే మున్సిపల్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు చేయాలి అంటే వారి ఆధార్ కార్డు కంపల్సరీ అని మున్సిపల్ అధికారులు అంటున్నారని, అనాథ వృద్ధులకు ఆధార్ కార్డులు ఉండవన్నారు. తాజాగా వీర బ్రహ్మేంద్ర అనాథ వృద్ధాశ్రమంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. దీనిపై వృద్ధాశ్రమం నిర్వాహకులు స్థానిక 7వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నందిని ఉదయలను సంప్రదించారు. సమస్యను వివరించారు. స్పందించిన కార్పొరేటర్ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. అనాథ వృద్ధునికి మున్సిపల్ పాలసీ క్రింద అంత్యక్రియలు నిర్వహించారు. మున్సిపల్ పాలసీని తాము తప్పుపట్టడం లేదని, కానీ అనాథ వృద్ధుల పట్ల కాస్త పట్టువిడుపుగా వ్యవహరిస్తే బాగుంటుందని కోరారు. నిన్న సాయంత్రం ఇక్కడ మా కాలనీలోని వీరబ్రహ్మేంద్ర అనాథాశ్రమంలో ఒక అనాథ వృద్ధుడు హఠాత్మాత్తుగా మరణించడంతో తనకు ఎలాంటి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ లేని సందర్భంలో దీని ఇన్ఛార్జ్ అయిన వీరమాధవ్ అన్నగారు నాకు ఫోన్ చేసి ఇట్లా ఉంది ఒక అనాథాశ్రమం, దీనికి అంత్యక్రియలు జరపాలని చెప్పడంతో నేను వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులను కోరడంతో వాళ్ళు ఈరోజు అంత్యక్రియలకు ఏర్పాటు చేసినారు. కానీ ఈ క్రమంలో నేను అడిగినప్పుడు కొంచెం చాలా డిలే అయింది. ఎందుకంటే ఒక పాలసీ పెట్టుకున్నారు వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు, ఎవరైనా అనాథాశ్రమం అంత్యక్రియలు చేయాలంటే కంపల్సరీ వారికి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ లోకల్ అయి ఉండాలి, లేకపోతే చేయమన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కానీ నా ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మున్సిపల్ అధికారులకు ఇలాంటి అనాథాశ్రమం నడిపించే వారికి చాలామంది పోలీసు వాళ్ళు కానీ ఇతరులు కానీ బస్ స్టాండ్ దగ్గరనో రోడ్లపైనో ఎక్కడో గుర్తు తెలియని వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. వారి ఊరు పేరు చిరునామా ఏమీ ఉండవు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తారు. నిన్న ఒక అనాథ వృద్ధుడు మన వృద్ధాశ్రమంలో చనిపోయాడు. ఆయనకు ఆధార్ కార్డు లేదు, ఏది లేదు. నేను మా 7వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నందిని ఉదయ్ గారికి తెలపంగానే వెంటనే వారు వచ్చి ఆధార్ కార్డు లేనిది ఎట్లా అని చెప్పి వారు నిన్న రాత్రి నుంచి వెళ్ళి ఇప్పుడు 11 అవుతుంది దాదాపు, ఇప్పటి వరకు కూడా అధికారులతో మాట్లాడి వాళ్ళతో చొరవ తీసుకొని ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఎట్లనైనా చేసి చేయాలని చెప్పి రూపాయి అంత్యక్రియలలా చేపిస్తున్నారు. వాళ్ళకి నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా నేను తెలియజేయనది ఏంటంటే మున్సిపల్ అధికారులకు సంబంధిత అధికారులకు తెలియజేయందంటే ఈ అనాథాశ్రమం నడవబట్టి గత 23 సంవత్సరాలే. ఈ అనాథాశ్రమంలో చనిపోయిన వారికి ఆధార్ కార్డులు అట్లాంటివి చిరునామాలు అట్లాంటివి ఏమి ఉండవు. కొంతమందికి
కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. ఉండని వాళ్లకు గవర్నమెంట్ చొరవ తీసుకొని దయచేసి మా లెటర్ ప్యాడ్ మీద రాసిస్తే అంత్యక్రియలు జరిగేటట్టుగా మీరు చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.